ఈరోజు మా గార్డెన్లో కొత్తగా నాటిన 2 బనానా ప్లాంట్స్ మీకు చూపించబోతున్నాను. ఒకటి ఏలక్కి బనానా ప్లాంట్, ఇంకొకటి కేరళ రెడ్ బనానా ప్లాంట్. ఈ 2 ప్లాంట్స్ని గ్రౌండ్లో ఎలా నాటాను, వాటికి ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేశాను, సాయిల్ ఎలా ప్రిపేర్ చేశాను, ఇక ముందు ఎలా కేర్ తీసుకోబోతున్నానో కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ముందుగా నేను మన ఏలక్కి బనానా ప్లాంట్ కోసం 1.5 అడుగు గుంత అయితే తవ్వాను. ఎందుకంటే మనం దీన్ని డైరెక్ట్గా గ్రౌండ్లో నాటుతున్నాం కదా. ఇకపోతే మనం ప్రిపేర్ చేసిన సాయిల్ కూడా వేయాలి కాబట్టి మనకి 1.5 అడుగు గుంత తవ్వితే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సాయిల్తో ఫిల్ చేస్తున్నాము. లైక్ 1 or 2 సెంటీమీటర్స్ అయితే ఈ సాయిల్తో ఫిల్ చేయాలి. ఈ సాయిల్ ప్రిపరేషన్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. సాయిల్ ఎలా మిక్స్ చేశాను అండ్ సాయిల్ ప్రిపరేషన్కి ఏమేమి యూస్ చేశాను, ఎంత పర్సంటేజ్ యూస్ చేశాను నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ముందుగా ఒక 2 సెంటీమీటర్స్ మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని అయితే నేను ఫిల్ చేశాను. తర్వాత ఆ బనానా ప్లాంట్కి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని జాగ్రత్తగా కట్ చేయాలి. కట్ చేసి ప్లాంట్ని ఆ గుంతలో పెట్టేసి మొదలు నిండే వరకు రిమైనింగ్ సాయిల్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత మట్టి మెత్తగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని చేత్తోనే మనం కొంచెం ప్రెస్ చేయాలి. ఫస్ట్ టైం అయితే నీళ్లు మనం ఆ గుంత నిండుకి పోయాలి. ఈ ఏలక్కి బనానా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాయలు వచ్చి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ పండ్లు టేస్ట్ మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఈ బనానా ప్లాంట్స్కి సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి సన్లైట్ వచ్చే ప్లేస్లో ఈ ప్లాంట్స్ని అయితే నాటాలి. ఇంకా అదే కాకుండా ఇది మనం పాట్లో కాకుండా గ్రౌండ్లో నాటుతున్నాము. మన రిమైనింగ్ ప్లాంట్స్ చూసినట్లయితే నేను టెర్రస్లో నాటాను కదా గ్రో బ్యాగ్లో, కానీ బనానా ప్లాంట్స్కి మాత్రం గ్రౌండ్లో నాటుతున్నాను. సో గ్రౌండ్లో నాటడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పేస్ బాగా దొరుకుతుంది కదా రూట్స్కి. సో అప్పుడు ఆ రూట్స్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి చెట్టు అనేది చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఇకపోతే వాటర్ విషయానికి వస్తే మనం డైలీ వాటర్ పోయకూడదండి. సాయిల్ని చూసుకొని మనం వాటర్ అయితే మనం ఫిల్ చేసుకోవాలి దీనికి. అలాగే మంత్లీ వన్స్ వెర్మీ కంపోస్ట్ మొదలు చుట్టూ వేస్తే దీనికి మంచి పోషకాలు లభించి చెట్టు గ్రోత్ బాగుంటుంది. అలాగే త్వరగా అరటిగల వేసి అరటి పండ్లు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇది చిన్న చెట్టే కానీ మనం మంచి పోషకాలు, మంచి సన్లైట్, అలాగే వాటరింగ్ వేస్తూ ఉంటే ఇది పెద్ద చెట్టు అయ్యి మనకి బనానాస్ చాలా బాగా ఇస్తుంది. సో ఆ వీడియోస్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇకపోతే రెండవ చెట్టు కేరళ రెడ్ బనానా టైప్ అనమాట. దీనికి కూడా సేమ్ సైజులోనే నేను గుంత అనేది తవ్వాను, 1.5 feet వచ్చేలాగా. ఇకపోతే ఈ చెట్టుకి మధ్య అయితే నేను దగ్గర ఒక 1.5 meter to 2 meters గ్యాప్ అయితే వదిలాను. ఎందుకంటే చెట్టు పైకి పెరుగుతుంది కదా, ఆ లీవ్స్ అయ్యి ఒకదానిపై ఒకటి వచ్చి నీడ పడుతుంది కాబట్టి నేను గ్యాప్ కూడా కొంచెం ఎక్కువే వదిలాను. ఇకపోతే 1 to 2 సెంటీమీటర్స్ అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాయిల్ని నేను ఆ గుంతలో వేశాను. ఇక బనానా ప్లాంట్కి వచ్చిన కవర్ని జాగ్రత్తగా కట్ చేసి ఆ బనానా ప్లాంట్ని అయితే ఆ గుంతలో పెడుతున్నాను. ఈ బనానా ప్లాంట్ చూసారా, చాలా బాగుంది కదా. ఇకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే ఆ మట్టి చుట్టూ మనకి వైట్గా ఉంది. మేబీ అది ఫంగసా ఏంటైతే అర్థం కావట్లేదు. ఒక 1-2 weeks చూస్తే కానీ తెలియాలి మనకి చెట్టు గ్రోత్ని చూస్తే. సో దీనికి కూడా సేమ్ మనం ప్లాంట్ని ఆ గుంతలో పెట్టేసి ఆ మొదలు మొత్తం కవర్ అయ్యేలాగా, రూట్స్ మొదలు కవర్ అయ్యేలాగా మనం సాయిల్ అయితే ఫిల్ చేసేయాలి. సాయిల్ ఫిల్ చేసి ఆ మొత్తం కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆ సాయిల్ మనం చేసిన మెత్తగా ఉంది కదా ప్రిపేర్ చేసిన సాయిల్, అదంతా కొంచెం గట్టి పడుతుంది. సో ఈ 2 ప్లాంట్స్ అయితే నేను నాటేసి దీనికి కూడా మనం ఫస్ట్ టైం అట్లీస్ట్ ఒక 1/2 bucket వాటర్ అయితే ఫిల్ చేశాను. వాటర్ ఎక్కువ ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా సాయిల్లో, సో అదంతా ఫిల్ అయ్యి సాయిల్ అవసరమైతే ఆ రిమైనింగ్ గ్యాప్ కూడా మనం సాయిల్ ఫిల్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ కేరళ రెడ్ బనానా ప్లాంట్ కూడా చిన్నదిగానే ఉంది, కానీ ఇది గ్రో అవుతూ పెద్ద లీవ్స్ రావడం, అలాగే ప్లాంట్ స్ట్రాంగ్ అవ్వడం చూడాలని ఉందా మీకైతే. అయితే ఫ్యూచర్లో ఈ 2 బనానా ప్లాంట్స్ ఏది ముందుగా గ్రో అవుతుంది, ఏది ముందు బనానా ఇస్తుందో ఆ విషయాలన్నీ నేను మీకు మన ఛానల్లో అప్ టు డేట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇకపోతే బేసిక్ విషయానికి వస్తే మాత్రం బనానా ప్లాంట్కి మంచి సన్లైట్, అలాగే సఫిషియెంట్ వాటరు, మంచి సాయిల్ న్యూట్రిషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ప్లాంట్ చుట్టూ అన్వాంటెడ్ వీడ్స్ ఉంటే రిమూవ్ చేయాలి. అలాగే ప్లాంట్స్కి ఏమైనా పెస్ట్ ప్రాబ్లం లేదా లీవ్స్లో ఏదైనా చేంజెస్ కనిపిస్తే వాటిని కూడా అబ్జర్వ్ చేస్తూ అవసరమైన కేర్ అయితే తీసుకోవాలి. మొక్కకి ఏదైనా సమస్య వచ్చిన తర్వాత చూసుకోవడం కంటే నార్మల్గా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలా మంచిదండి ఈ మొక్కలన్నింటినీ.
మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా టెర్రస్ అండ్ హోమ్ గార్డెన్లో పెంచుతున్న ప్లాంట్స్ అన్నింటి అప్డేట్స్ కోసం మన ఛానల్తో అయితే కనెక్ట్ అయి ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.